మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఆడియన్స్‌కు పరిచయం అవసరం లేని పేరిది. ఈయన సినిమాలు ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పాయి. వరుసగా ఇండస్ట్రీ హిట్స్‌ను, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. చిరంజీవి సినిమాలు రిలీజ్ అయిన అన్ని ఏరియాస్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అలాగే ఈయన సినిమాలు గుంటూరులో ట్రెండ్ సెట్టర్ రికార్డు నెలకొల్పాయి. గుంటూరులో 100 రోజుల కేంద్రాల్లో చరిత్ర సృష్టించాయి ఈయన సినిమాలు. దీంతో పాటు వసూళ్ల వరద పారించాయి. గుంటూరులో 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ఆడిన చిరంజీవి 25 సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు, మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చెస్ట్‌పీకి అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. నెంబర్ 1 మొగుడు కావాలి. ఇదొక రీమేక్ మూవీ. చిరంజీవి, కృష్ణవేణి ముఖ్య పాత్రలో నటించారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి తెరకెక్కించాడు దర్శకుడు సుబ్బారావు. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. అలాంటిది గుంటూరు నాజ్ డీలక్స్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 126 రోజులాడింది. నెంబర్ 2 పసివాడి ప్రాణం. ఇది కూడా చిరంజీవి నటించిన రీమేక్ మూవీనే. మామూలు అంచనాలతో తెరకెక్కి ఇండస్ట్రీగా నిలిచింది. రిలీజ్ అయిన అన్ని ఏరియాస్‌లో స్టన్నింగ్ రికార్డు నెలకొల్పింది. అలాంటిది గుంటూరు నాజ్ డీలక్స్‌లో డైరెక్ట్‌గా 100 రోజులాడింది. నెంబర్ 3 యముడికి మొగుడు. రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి, రాధ ముఖ్య పాత్రలో నటించారు. అలాంటిది గుంటూరులోని నాజ్ డీలక్స్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 105 రోజులాడింది. 100 రోజుల తర్వాత వేరే సినిమాల కారణంగా ఈ మూవీని ఈ థియేటర్ నుంచి తొలగించారు. నెంబర్ 4 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. డిఫరెంట్ కథనంతో తెరకెక్కి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసి ఇండస్ట్రీగా నిలిచింది. ఏకంగా బాక్సాఫీస్ దగ్గర వసూల వరద పారించింది. అలాంటిది గుంటూరు శ్రీకృష్ణ పీపీ థియేటర్‌లో డైరెక్ట్‌గా 104 రోజులాడింది. నెంబర్ 5 జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించారు. 1990లో వర్షాకాలంలో రిలీజ్ అయింది మూవీ. భారీ తుఫాన్‌లో సంచలనం సృష్టించింది. రిలీజ్ అయిన అన్ని ఏరియాస్‌లో హౌస్‌ఫుల్‌గా నడిచి స్టన్నింగ్ రికార్డు నెలకొల్పింది. అలాంటిది గుంటూరులోని మంగా డీలక్స్‌లో డైరెక్ట్‌గా 100 రోజులాడింది. నెంబర్ 6 గ్యాంగ్ లీడర్. విజయ్ బాపినేడు దర్శకత్వంలో చిరంజీవి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. చిరంజీవి ఈ మూవీలో వేసిన స్టెప్స్ కుర్రకారులను ఉర్రూతలూగించింది. స్టడీ కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీగా నిలిచింది. అలాంటిది గుంటూరు శ్రీకృష్ణ పీపీ టాకీస్‌లో డైరెక్ట్‌గా 106 రోజులాడింది. నెంబర్ 7 రౌడీ అల్లుడు. చిరంజీవి డ్యూయల్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. ఇండస్ట్రీ హిట్‌ను జస్ట్ మిస్ చేసుకుంది మూవీ. సాంగ్స్, చిరంజీవి యాక్టింగ్ మెయిన్ అసెట్‌గా నిలిచింది. అలాంటిది గుంటూరు శ్రీకృష్ణ పీపీ థియేటర్‌లో డైరెక్ట్‌గా 103 రోజులాడింది. నెంబర్ 8 ఘరానా మొగుడు. చిరంజీవి, నగ్మ ముఖ్య పాత్రలో నటించారు. 10 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తెలుగు మూవీ ఇది. క్లాస్, మాస్ అని తేడా లేకుండా అన్ని ఏరియాస్‌లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. చిరంజీవి స్థాయిని మరింత పెంచింది. అలాంటిది గుంటూరు శ్రీకృష్ణ పీపీ థియేటర్‌లో డైరెక్ట్‌గా 138 రోజులాడింది. ఈ థియేటర్‌లో 100 రోజుల వరకు హౌస్‌ఫుల్‌గా రన్ అయింది 'ఘరానా మొగుడు'. నెంబర్ 9 ముఠా మేస్త్రి. చిరంజీవి, రోజా, మీనా ప్రధాన పాత్రలో నటించగా కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. అలాంటిది గుంటూరులోని శ్రీకృష్ణ పీపీ థియేటర్‌లో డైరెక్ట్‌గా 106 రోజులాడింది. నెంబర్ 10 ముగ్గురు మునగాళ్ళు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి 3 పాత్రలో నటించిన చిత్రం ఇది. 1994 సంక్రాంతికి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. స్టోరీ బాగున్నా జస్ట్ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. అలాంటిది గుంటూరులోని శ్రీకృష్ణ పీపీ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 11 అలుడా మజాకా. ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయి సక్సెస్ సాధించింది మూవీ. ఓన్లీ బీసీ సెంటర్స్ ఆడియన్స్‌తోనే సక్సెస్ అయ్యింది. చిరంజీవికి జోడీగా రమ్యకృష్ణ, రంభ, ఊహ నటించారు. ఈవీవి సత్యనారాయణ తనదైన స్టైల్‌లో తెరకెక్కించి సక్సెస్ సాధించారు. అలాంటిది గుంటూరు మంగా డీలక్స్‌లో డైరెక్ట్‌గా 103 రోజులాడింది. నెంబర్ 12 హిట్లర్. చిరంజీవి కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఇది. చిరంజీవి స్థాయిని మరింత పెంచింది. ఇదొక రీమేక్ మూవీ. 1997 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకొచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అలాంటిది గుంటూరులోని మంగా డీలక్స్‌లో డైరెక్ట్‌గా 100 రోజులాడింది. దీంతో పాటు 24,89,000 కలెక్ట్ చేసింది. నెంబర్ 13 మాస్టర్. సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ.
చిరంజీవికి జోడీగా సాక్షి శివానంద్ నటించింది. డిటిఎస్లో రికార్డ్ చేసిన తొలి చిత్రం ఇది. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. అలాంటిది గుంటూరు మంగ డిలాక్స్లో డైరెక్ట్గా 130 రోజులు ప్రదర్శింపబడి 27,86,000 కలెక్ట్ చేసింది. నెంబర్ 14 బావగారు బాగున్నారా. చిరంజీవి నటించిన ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. చిరంజీవి, రంభ ముఖ్య పాత్రలో నటించారు. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్గా నిలిచాయి. అలాంటిది గుంటూరు శ్రీకృష్ణ పీపీ థియేటర్లో డైరెక్ట్గా 104 రోజులు ఆడింది మూవీ. అలాగే 21,10,000కు పైగా కలెక్షన్స్ రాబట్టింది. నెంబర్ 15 చూడాలని ఉంది. డైరెక్టర్ గుణశేఖర్ డిఫరెంట్ స్టైల్లో తెరకెక్కించారు. చిరంజీవి, సౌందర్య, అంజలా జవేరి ముఖ్య పాత్రలో నటించారు. అలాంటిది గుంటూరులోని శ్రీకృష్ణ పీపీ థియేటర్లో డైరెక్ట్గా 113 రోజులు ప్రదర్శింపబడి 26,80,000 కలెక్ట్ చేసింది. నెంబర్ 16 స్నేహం కోసం. చిరంజీవి డ్యూయల్ రోల్లో నటించిన చిత్రం ఇది. మీనా హీరోయిన్గా నటించింది. ఫ్రెండ్షిప్ను బేస్ చేసుకుని తెరకెక్కి సూపర్ హిట్ అయింది. గుంటూరులోని శ్రీకృష్ణ పీపీ థియేటర్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడింది. అలాగే 21,63,000 గ్రాస్ రాబట్టింది. నెంబర్ 17 ఇద్దరు మిత్రులు. చిరంజీవి, రమ్యకృష్ణ, సాక్షి శివానంద్ ముఖ్య పాత్రలో నటించారు. ఫ్రెండ్షిప్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కి సూపర్ హిట్ అయింది. ఏ క్లాస్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. అలాంటిది గుంటూరులోని శ్రీకృష్ణ పీపీ థియేటర్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడడమే కాకుండా 18,31,000 గ్రాస్ రాబట్టింది. నెంబర్ 18 అన్నయ్య. 2000 సంవత్సరం సంక్రాంతికి భారీ పోటీ మధ్య రిలీజ్ అయి సక్సెస్ సాధించింది. ఇండస్ట్రీ హిట్ను జస్ట్ మిస్ చేసుకుంది మూవీ. అలాంటిది గుంటూరు నాజ్ డిలాక్స్లో డైరెక్ట్గా 175 రోజులు ఆడడమే కాకుండా 34,64,000కు పైగా కలెక్ట్ చేసింది. నెంబర్ 19 డాడీ. చిరంజీవి కెరీర్లో అనుకున్న స్థాయిలో ఆడని మూవీ ఇది. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ ఫిలింగా నిలిచింది. అలాంటిది గుంటూరులోని నాజ్ డిలాక్స్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడి 26,64,000 కలెక్ట్ చేసింది. నెంబర్ 20 ఇంద్ర. చిరంజీవి కెరీర్లో ఇండస్ట్రీగా నిలిచి ట్రెండ్ సెట్టర్ రికార్డు నెలకొల్పింది ఇంద్ర. చిరంజీవి మెస్మరైజ్ యాక్టింగ్ కనబర్చారు. అలాంటిది గుంటూరు నాజ్ డిలాక్స్లో డైరెక్ట్గా 175 రోజులు ఆడింది. దీంతో పాటు 45,36,000 కలెక్ట్ చేసింది. నెంబర్ 21 ఠాగూర్. ఇదొక రీమేక్ మూవీ. లంచగొండితనం కాన్సెప్ట్తో తెరకెక్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అలాంటిది గుంటూరులోని శ్రీకృష్ణ పీపీ థియేటర్లో డైరెక్ట్గా 112 రోజులు ఆడింది. అలాగే 37,98,000 కలెక్ట్ చేసింది. నెంబర్ 22 శంకర్ దాదా ఎంబీబీఎస్. చిరంజీవి కెరీర్లో ద బెస్ట్ కామెడీ ఎంటర్టైనర్గా నిలిచింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ హిట్గా నిలిచింది. అలాంటిది గుంటూరులోని శ్రీకృష్ణ పీపీ థియేటర్లో డైరెక్ట్గా 112 రోజులు ఆడడమే కాకుండా 39,63,000 కలెక్ట్ చేసింది. నెంబర్ 23 జై చిరంజీవ. చిరంజీవి, విజయ్ భాస్కర్ కాంబోలో తెరకెక్కింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా మిగిలింది. అలాంటిది గుంటూరులోని నాజ్ డిలాక్స్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడి 26,26,000 కలెక్ట్ చేసింది. నెంబర్ 24 స్టాలిన్. చిరంజీవి, మురుగదాస్ కాంబోలో తెరకెక్కింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. అలాంటిది గుంటూరులోని కృష్ణ మహల్ థియేటర్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడడమే కాకుండా 36,81,000 కలెక్ట్ చేసింది. నెంబర్ 25 ఖైదీ నెంబర్ 150. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఇది. మాస్ ఏరియాస్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటిది గుంటూరులోని కృష్ణ మహల్ థియేటర్లో డైరెక్ట్గా 104 రోజులు ఆడింది. ఓకే అండి ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ని సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి.